నమస్కారం. తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్షేత్రాలు చాలా మటుకు ఆధ్యాత్మిక యాత్రకు అనువైనవే అయి ఉంటాయి. అయితే కేవలం భక్తుల పరంగానే కాకుండా కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ఆహ్లాదంగా గడిపేందుకు కొన్ని తీర్థాలు ఉన్నాయి. అవే శ్రీకాళహస్తి సమీపంలోని భరద్వాజ తీర్థం మరియు మార్కండేయ తీర్థం. ఈ తీర్థాలు దర్శించుకున్న వారికి పుణ్యం పురుషార్థం అన్నట్లు పెద్దల ఆధ్యాత్మిక అనుసంధానానికి మరియు పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఆటపాటలతో గడపడానికి అనువైన ప్రదేశంగా ఈ భరద్వాజ తీర్థం వినుతికెక్కింది. ప్రతి ఏటా నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుకూల వాతావరణం ఉండడమే కాకుండా తీర్థాలలో స్వచ్ఛమైన నీరు కూడా నిండుగా ఉండి చుట్టూ పచ్చని అడవులు, కొండలు నేత్రపర్వంగా దర్శనమిస్తాయి. అంతేకాకుండా మన పిల్లలకు ఎప్పుడైనా కనీసం ఒక్కరోజైనా కాలుష్యం లేని స్వచ్ఛమైన ప్రాణవాయువును అందివ్వాలనుకునే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలో ముందుగా మనం భరద్వాజ తీర్థం చూద్దాం రండి. ఈ కోనేరు లోతు ఎక్కువగా ఉన్నందువలన ఈ కోనేటిలో దిగడం, స్నానం చేయడం నిషేధించబడినది. ఈ కారణంగా ఈ కోనేరు చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ హెచ్చరిక బోర్డు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్న భరద్వాజ తీర్థం యొక్క సౌందర్యం, ఇక్కడి ప్రకృతి రమణీయత, ప్రశాంతత చెప్పనలవి కాదు, చూసి తీరవలసిందే. మరి ధ్యానం చేసుకునే వారికైతే ఈ ప్రాంతం ఎంతో అనువైన స్థలం. ఇక ప్రకృతితో, పరమాత్మునితో మమేకమవడానికి చేసే ధ్యాన ప్రక్రియకు ఈ భరద్వాజ తీర్థ ప్రాంతం ఎంతో అనుకూలమైన, అనువైన ప్రాంతంగా మనం అభివర్ణించవచ్చు. పూర్వం భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రాంతానికి భరద్వాజ తీర్థం అని, లోబావి అని కూడా పేరు వచ్చింది. ఈ కోనేరులో గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించే చేపలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొందరు ఈ కోనేటి నీటిలో తమ పాదాలను పెట్టి చేపలు తమ పాదాల మృత చర్మాన్ని తింటూ ఉంటే పెడిక్యూర్ చేసుకుంటున్న అనుభూతిని పొందడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ భరద్వాజ తీర్థం ప్రాంతంలో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి విశాలమైన పార్కు ఉంది. అంతేకాకుండా భక్తులు దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ శివాలయం ఉంది. ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్న ఉద్యానవనంలో పిల్లలు ఆడుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం. మేమైతే మా కుటుంబంతో ఈ ప్రాంతాన్ని సందర్శించి చాలా ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని పొందామండి. మీరు కూడా ఈసారి శ్రీకాళహస్తి సందర్శనకు వెళ్ళినప్పుడు ఈ భరద్వాజ తీర్థాన్ని సందర్శించడం మరచిపోకండి. ఇక ఈ భరద్వాజ తీర్థం నుండి దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కండేయ తీర్థాన్ని కూడా మేము సందర్శించాము. ఇక్కడ ప్రకృతి రమణీయత, ఆకాశంలోంచి నేరుగా గంగమ్మ దిగి ప్రవహిస్తున్నదా అన్న అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడ దృశ్యం నెలకొని ఉందండి. ఇక్కడ కూడా శివాలయం ఉంది.
పూర్వం మార్కండేయ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివపూజ నిర్వహించడం వల్ల ఈ తీర్థానికి మార్కండేయ తీర్థం అనే పేరు వచ్చిందని స్థల పురాణ కథనం. అంతేకాకుండా మార్కండేయ మహర్షి తన ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రదేశం ఇది. మార్కండేయ మహర్షి ప్రతిరోజు శివపూజ కోసం ఈ తీర్థం నుండి మంచినీళ్లు తీసుకువెళ్ళేవారని స్థానికుల కథనం. ఎవరైతే ఇక్కడ స్నానమాచరిస్తారో వారికి సర్వ పాపహరణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.